జగన్మోహన్ రెడ్డికి సంకనెత్తుకొని తిప్పాడండి చిన్నపిల్లోడప్పుడు. నేను సూర్యుడితో మాట్లాడా, తను పిల్లోడిని ఒక్కరోజు కూడా స్కూల్కి తీసుకెళ్లలేదంట. జగన్మోహన్ రెడ్డి టాయిలెట్కి వెళ్తే బట్టలు మార్చేవాడంట, రోజు మంచం మీద పిల్లోని పడుకోబెట్టి పక్కన పడుకునేవాడంట. అట్లాంటి సూర్యుడు నీ పక్కన లేడే. స్వామి, నిన్ను కూడా ఎవరైనా సంకనెత్తుకుని అట్నే దశపోయి ఉంటే, మీ నాయన హోమ్ మినిస్టర్ గా అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నిన్ను కూడా ఎవరైనా సంకనెత్తుకుని అట్నే స్కూల్లో దశపోయి ఉంటే, ఆ పాటిమల్లి సీతారామయ్య స్కూల్లో 10th తో ఆపేవాడు కాదు. ఇంకా ముందుకు డిగ్రీ చదువుకొని ఈ పాటికి మీ నాయన లాగానే హోమ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యేవాడు. ఆ చదువు అప్పకనే ఈ రోజు అట్లుండవు నువ్వు. నీకు అన్ని తెలుసు స్వామి. నీకు జగన్ గారి చదువు గురించి తెలుసు. అసలు లోకేష్ గారికి చదువు సంధ్య లేదు. ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు నీకెందుకురా చదువు సంకనాకను, నీకు 10 గేదెలుండును, పాలిచ్చును, వెన్నిచ్చును, ఇదేంది జున్నిచ్చును, తట్టెడు ప్యాడ్ ఇచ్చును అని హెరిటేజ్ పెట్టించినారు. ఆ రోజుల్లోనే రామలింగరాజు గారు ఆయన్ని స్టాన్ఫోర్డ్ లో చదివించడానికి ఆయన డబ్బులు ఇచ్చినారు అని చెప్పి నువ్వేగా చెప్పింది. నువ్వు మామూలు మంగళగిరినే పలకలేవు, డెంగ్యూనే పలకలేవు, నీకు ఇవన్నీ ఎక్కడ సాధ్యపడతాయి? చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు లోకేష్ ని చదివించిన ఉపయోగం లేదు, మనవాడికి సూటబుల్ బిజినెస్ పెడదామని చెప్పి ఆయన ఈ హెరిటేజ్ పెట్టడం జరిగింది. వీడెట్టాగు చదువు రాదు, సంజ రాదు, స్టాన్ఫోర్డ్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా ఉపయోగం లేదు. కానీ రాజకీయాలకు పనికిరాడేమో కానీ పాపం చంద్రబాబు గారు ఆశించినట్టు వ్యాపారానికి పనికిరావచ్చు. కానీ ఆ రోజుల్లోనే చంద్రబాబు గారు అనుకున్నారంట, నీకు చదివెందుకురా సంకనాకను, 10 గేదెలున్నను, పాలిచ్చును, వెన్నిచ్చును, జున్నిచ్చును, తట్టెడు ప్యాడిచ్చును అని చెప్పి. అందరి చదువుల మీద పిహెచ్డి చేసినావు, ఒక నీ సొంత చదువు తప్ప. నువ్వు కూడా పాటిమల్లి సీతారామయ్య హై స్కూల్ కంటే కాస్త ముందుకెళ్లి డిగ్రీ ఏదైనా చదువుంటే నువ్వు కూడా మీ నాయనలాగా హోమ్ మినిస్టరో అగ్రికల్చర్ మినిస్టరో అయ్యేవాడివేమో, లేకపోతే ఆ పొదిలి రవి హత్య కేసులో అరెస్ట్ అయ్యేవాడివే కాదేమో. ఆలోచించుకోసారి. జగన్ గారిని ఆ సూర్యుడు సంకటెత్తుకొని తిరిగాడో లేదో, స్కూల్కి తీసుకెళ్లాడో తెలియదు కానీ అయ్యా లోకేష్ గారి మేనత్త పురంధేశ్వరి గారి మటుకు లోకేష్ గారిని ఖచ్చితంగా సంకటెత్తుకొని ఉంటుంది. మరి ఆమె ఎందుకు ఈ రోజు టీడీపీలో లేదు? సమాధానం చెప్తావా? చిన్నతనం నుంచి నీతో పాటు కనీసం జైలుకి వచ్చి జైల్లో గడిపాడు 16 నెలలు విజయసాయి రెడ్డి గారు లేడే. జగన్ గారితో జైలుకు వెళ్లిన విజయసాయి రెడ్డి గారు ఆయనతో లేరు. ఈ రోజు ఆయన్ని వదిలిపెట్టేసినారని చెప్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టిన లీడర్ లిస్ట్ మీ దగ్గర లేదా? అంటే సాక్షాత్తు ఆయనకి పిల్లనిచ్చిన మావగారు ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టి నందమూరి హరికృష్ణ గారు అన్నా టీడీపీ మొదలు పెట్టలేదా? దగ్గుపాటి పురంధేశ్వరి గారు, దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఏ పార్టీలో ఉన్నారు? దేవినేని నెహ్రూ గారు, సి రామచంద్రయ్య గారు, మోత్కుపల్లి నరసింహులు, నాగం జనార్దన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టలేదా? ఎందుకు స్వామి? ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎందుకు ఎదగనివ్వరు? ఎందుకు స్థానం ఉండదు? మొన్న ఊరక జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినారని చెప్పి ఊరక రూమర్ వస్తేనే భయపడి ఉలికిపడి సచ్చినారు. మీరు కుటుంబ రాజకీయాల గురించి మీరు నీతులు చెప్తారు. ఒక చిన్న ప్రశ్న వసంతకృష్ణ గారు, అంటే లోకేష్ గారు మిమ్మల్ని పర్సనల్గా పిలిచి విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అని చెప్పి మీకు చెప్పినారా పర్సనల్గా? అంటే అది చెప్తే గానీ లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వలేరు, ఈ రాష్ట్రానికి నాయకుడు అవ్వలేరని మీరే చెప్పినారు.